సాధారణంగా 15 ఏళ్ల వయసున్న కుర్రాలు గల్లీలో ప్లాస్టిక్ బంతితో క్రికెట్ ఆడుకుంటారు, లేదంటే స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటారు. కానీ ఐపీఎల్ అనే మహాసంగ్రామంలో ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ క్రికెట్ చరిత్రే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బౌలర్లు బంతిని స్వింగ్ చేయడం చూసుంటారు, కానీ బ్యాటర్లు తమ బ్యాట్ను ఎలా స్వింగ్ చేయాలో నేను చూపిస్తా అంటూ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికారేస్తూ ఆ కుర్రాడు అక్షరాల క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. అతడి రాజస్థాన్ రాయల్స్ వజ్రాయుధం వైభవ్ సూర్యవంశీ. మీసాలు కూడా సరిగ్గా రాని వయసులో బరిలోకి దిగి ప్రత్యర్థి జట్టులో స్టాల్ వాట్స్ లాంటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్న మిస్సైల్ లాంటి ఈ కుర్రాడి సుడిగాలి ఇన్నింగ్స్ దెబ్బకు ఆర్సీబీ జట్టు తునాతునకలైపోయింది. గువాహటిలోని బరస్పర స్టేడియం వేదికగా ఆర్సీబీ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన 16వ ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా మాటలు చాలవు, అక్షరాలు సరిపోవు. పూనకాలు లోడింగ్ అనే పదాన్ని పక్కాగా నిర్వచించిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ విన్యాసాలు టాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించాయి. ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలు రాజస్థాన్ జట్టు అభిమానికి ఆరంభంలో గుండె కాస్త గుబేల్మందే. గాయం నుండి కోలుకుని జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హజల్వుడ్ తన తొలి ఓవర్లోనే రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అవుట్ చేసి గట్టి షాక్ ఇచ్చాడు. ఐపీఎల్లో జైస్వాల్కు హజల్వుడ్ బౌలింగ్ అంటే అదో సింహ స్వప్నంలా మారిపోయింది. ఇప్పటివరకు హజల్వుడ్ బౌలింగ్లో 5 ఇన్నింగ్స్లాడిన జైస్వాల్ కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి ఏకంగా 4 సార్లు అతడికే వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. జైస్వాల్ అవుట్ అయినప్పుడు ఆర్సీబీ సంబరాలు చూసి ఈ మ్యాచ్ వాళ్లదే అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ అసలైన ఊచకోత అంటే ఎలా ఉంటుందో 70mm స్క్రీన్లో ఆర్సీబీకి చూపించాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత 3వ ఓవర్లో అభినందన్ సింగ్ బౌలింగ్లో 16 పరుగులు పిండుకున్న వైభవ్ ఆ తర్వాత జోష్ హజల్వుడ్ బౌలింగ్లో ఏకంగా 19 పరుగులు, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 17 పరుగులు బాది బౌలర్ల మైండ్ బ్లాక్ చేశాడు. సీనియరా జూనియరా వరల్డ్ క్లాస్ బౌలరా అన్న సంబంధం లేదు, బంతి ఆర్కులో పడిందా అది బౌండరీ అవతల పడాల్సిందే అన్నట్లుగా కేవలం 15 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొక్కకు అంటుకడుతున్నట్టు టెన్షన్ పడకుండా ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్లు అవలీలుగా సిక్సర్లు బాదిన ఈ కుర్రాడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో జైస్వాల్, కేఎల్ రాహుల్ తర్వాత యూసఫ్ పఠాన్తో కలిసి 15 బంతులతో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాడు. ఇక్కడ విశేషమేంటంటే సూర్యవంశీ ఈ సీజన్లోనే సీఎస్కే పైన కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. అలాగే పవర్ ప్లేలో జోస్ బట్లర్, జైస్వాల్, మైకెల్ లంబ్, స్టోక్స్, రాణా వంటి దిగ్గజాల సరసన పవర్ ప్లే లోపలే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఒకవైపు వైభవ్ 300కు పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగుతుంటే నువ్వు తగ్గేదేలే అంటే నేను ఏమైనా తక్కువ తిన్నానా అన్నట్లు మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ కూడా 250కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి వీర విహారంతో రాజస్థాన్ స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. పవర్ ప్లేలో 97 స్కోరు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే 5వ అత్యధిక పవర్ ప్లే స్కోరును రాజస్థాన్ నమోదు చేసింది. అంతేకాదు పవర్ ప్లేలో రాజస్థాన్ తరపున జైస్వాల్, నితీష్ రాణా తర్వాత 57 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. వీరిద్దరి విధ్వంసం ఏ రేంజ్లో సాగిందంటే 6.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటేసింది. ఇది రాజస్థాన్కు అత్యంత వేగవంతమైన 100 పరుగులు కాగా ఐపీఎల్ చరిత్రలో 5వ ఫాస్టెస్ట్ టీమ్ సెంచరీ. వైభవ్, జురెల్ కలిసి కేవలం 37 బంతుల్లోనే 17.51 కళ్లు చెదిరే రన్ రేట్తో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తర్వాత ఇదే అత్యధిక రన్ రేట్ కావడం విశేషం. అంతేకాదు అండర్ 20 బంతుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ తర్వాత జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ట్రావిస్ హెడ్లతో సమానంగా 3 సార్లు ఈ ఘనత సాధించి వైభవ్ సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ దిశగా దూసుకుపోతున్న సూర్యవంశీని చూసి రాజస్థాన్ ఈ మ్యాచ్ను 15 ఓవర్లలోపే లాగించేస్తుందని అంతా భావించారు. కానీ 9వ ఓవర్లో బంతిని అందుకున్న కృణాల్ పాండ్యా ఊహించని బ్రేక్ వేశాడు. 26 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 300 స్ట్రైక్ రేట్తో 78 పరుగులు చేసిన సూర్యవంశీని పాండ్యా అవుట్ చేశాడు. బరస్పర స్టేడియంలో అసలైన మారణ హోమం చూపించిన సూర్యవంశీ అవుట్ అవ్వగానే ఆ మరుసటి బంతికే హిట్ మేయర్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే రియాన్ పరాగ్ కూడా వెనుదిరగడంతో నల్లేరు మీద నడకలా సాగుతున్న ఛేదన కాస్త ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నా నేనున్నానంటూ విక్రమార్కుడిలా నిలబడిన ధ్రువ్ జురెల్ తన కెరీర్ బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. ఏ దశలోనూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా
43 బంతుల్లోనే 188 స్ట్రైక్ రేట్తో 81 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనికి తోడుగా క్రీజులోకొచ్చిన రవీంద్ర జడేజా 24 పరుగులతో చక్కటి సహకారం అందిస్తూనే తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్లో 4000 పరుగులు, 200 వికెట్లు తీసిన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా జడేజా చరిత్రకెక్కాడు. ఫైనల్గా 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో దర్జాగా అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అయితే ఈ అద్భుతమైన చేజింగ్ కబుర్లు పక్కన పెడితే 201 స్కోరుతో ఐపీఎల్లో గువాహటి మైదానంలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు మరియు రాజస్థాన్పై తమ రెండో అత్యధిక స్కోరును బెంగళూరు నమోదు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించింది. దీంతో 2024 తర్వాత ఆర్సీబీ లీగ్ స్టేజ్లో ఓడిపోయిన మొదటి అవే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆర్సీబీ తెగువ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం, ధ్రువ్ జురెల్ పట్టుదల ఈ మ్యాచ్ను ఐపీఎల్ బుక్స్లో ఓ అద్భుత అధ్యాయంగా నిలిచిపోయేలా చేశాయి. ఈ మ్యాచ్ ప్రారంభ సమయానికి వరుణుడు అడ్డుపడ్డంతో 7:30 గంటలకు మొదలవ్వాల్సిన ఆట 8 గంటల 40 నిమిషాలకు ప్రారంభమైనా అంపైర్లు ఒక్క ఓవర్ కూడా కుదించలేదు. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ జాకబ్ డూఫీని పక్కన పెట్టి గాయం నుంచి కోలుకున్న జోష్ హాజల్వుడ్ను తిరిగి బరిలోకి దించగా రాజస్థాన్ తుషార్ దేశ్పాండే స్థానంలో బ్రిజేష్ శర్మను తుది జట్టులోకి తీసుకొచ్చింది. ఈ సీజన్లో బెంగళూరుకు ఇది తొలి అవే మ్యాచ్ కావడం విశేషం. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి మొదటి బంతికే రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సినిమా చూపించాడు. ఫిలిప్ సాల్ట్ను గోల్డెన్ డక్ చేశాడు. మొదటి వికెట్ పడినా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. టాప్ గేర్లో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ కేవలం 17 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీంతో ఆర్సీబీ పవర్ ప్లేలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతోంది అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆర్చర్ బౌలింగ్లో 14 పరుగులు చేసిన పడిక్కల్ అవుట్ అవ్వగా 5వ ఓవర్లో రవి బిష్ణోయ్ వేసిన మాయాజారానికి 16 బంతులు 32 పరుగులు చేసి అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్ తన కెప్టెన్సీ మార్కును చూపిస్తూ పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ మార్పులతో ఆర్సీబీని కట్టడి చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ 3 వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే రవి బిష్ణోయ్ వేసిన గూగ్లీకి కృణాల్ పాండ్యా క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడబోయి హిట్మేయర్ పట్టిన మరో అద్భుతమైన క్యాచ్కు బలయ్యాడు. బ్యాటింగ్లో కృణాల్ అంత గొప్ప టచ్లో అయితే కనపడడం లేదు. ఇక అరంగేట్రం చేసిన బ్రిజేష్ శర్మ బౌలింగ్లో జితేష్ శర్మ 5 పరుగులకు, గత మ్యాచ్ హీరో టిమ్ డేవిడ్ 13 పరుగులకు పెవిలియన్ చేరారు. బ్రిజేష్ శర్మ మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక లోయర్ ఆర్డర్లో వచ్చిన రొమారియో షెఫర్డ్ వచ్చాడా, బాదాడా, వెళ్లాడా అన్నట్లుగా 11 బంతుల్లోనే 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో బాధ్యతగా యాంకర్ రోల్ పోషిస్తూ మరో ఎండ్లో కెప్టెన్ రజత్ పాటీదార్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో పాటీదార్కు ఇది రెండో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ. అలాగే తన 95వ ఇన్నింగ్స్లో 3000 టీ20 పరుగుల మైలురాయిని చేరుకుని తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 17 ఓవర్లో 2 సిక్సర్లు బాది జోరు మీదున్న పాటీదార్ 18వ ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ వికెట్తో సందీప్ శర్మ ఐపీఎల్లో పేసర్గా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. పాటీదార్ అవుట్ అయిన తర్వాత స్కోరు బోర్డు వేగం బాగా మందగించడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ అసలు ఆడతాడా లేదా అన్న ఆందోళన మొదలైంది. కానీ ఆ టెన్షన్ను పటాపంచలు చేస్తూ చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్లో ఏకంగా 21 పరుగులు బాధేశాడు. 193 స్ట్రైక్ రేట్తో కేవలం 15 బంతుల్లోనే 29 పరుగులు చేసి బెంగళూరు స్కోరును 200 మార్కు దాటించాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో గువాహటి మైదానంలో నమోదైన అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం. అలాగే ఆర్సీబీకి రాజస్థాన్పై ఇది రెండో అత్యధిక స్కోర్. రాజస్థాన్ బౌలర్స్లో రవి బిష్ణోయ్, జడేజా, బ్రిజేష్ శర్మ 10లోపు ఎకానమీతో కట్టడి చేసి ఆకట్టుకున్న ఆర్చర్, నాన్రే బర్గర్, సందీప్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచారు.